వదిలేసినట్టున్నారు బహుశా. ధైర్యం ఎవరిని చూసుకోరు మీకు ఆ ధైర్యం? ఇది యాక్చువల్ అడిగేది చెప్పండి. అంటే దీంట్లో నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉంది. అంటే సమాజంలో ఉన్నటువంటి అవసరం దృష్ట్యా ఎవరో ఒకళ్ళు తెగించి ఈ విషయం మీద ముందుకు రావాలి అనేటువంటి ఒక భావన నాలో బలంగా కలిగింది ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడు జనరల్గా చెప్పేది, నేను కనుక ఒక సాధారణ హిందూ కుటుంబంలో పుట్టుంటే నేను కూడా అందరిలాగే సెక్యులర్ హిందూ లాగానే ఉండిపోయేవాడిని. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను గనక ఈరోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే నా స్వానుభవంలో నుంచి ఆ మత సిద్ధాంతం, ఆ మత ప్రచారకులు ఏం నూరిపోస్తారు జనాలకి, అది ఎంత ప్రమాదకరం సమాజానికి అని నాకు స్వతహాగా నాకు నేనుగా అనుభవంలో ఉంది కనుక, నేను తెలుసుకున్నాను కనుక ప్రాణాలకు తెగించైనా సరే దీని మీద పోరాటం చేయాల్సిందే, లేకపోతే దీని వలన జరిగే నష్టం అపారం అని చెప్పి నాకు నేనుగా రియలైజ్ అయ్యాను. అంటే వాళ్ళు అంటూ ఉంటారు దేవుడు ప్రణాళిక అలా చేయడం దేవుడి ప్రణాళికలో భాగం, భవిష్యత్తులో దానికి ఈ రిజల్ట్ కోసం ఇట్లా చేస్తున్నాడని చెప్పి. ఇది